రైల్వే కోడూరులో వైకాపా టీడీపీ నేతల ఫైర్. డిఎస్సీ అసత్య ఆరోపణలు మానాలి అని పంతంగాని ప్రసాద్ కేకే చౌదరిలు అన్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో టీడీపీ నేతలు వైకాపా చేపట్టిన నిరాహార దీక్షలు, ర్యాలీలపై తీవ్రంగా మండిపడ్డారు. డిఎస్సీలో అక్రమాలు, ప్రశ్నాపత్రం లీక్ జరిగింది అన్న ఆరోపణలకు ఆధారాలు చూపాలి అని సవాల్ విసిరారు. వైకాపా అధినేత జగన్పై పంతగాని ప్రసాద్ విమర్శలు చేస్తూ ఇక వైకాపాకు గెలుపు అవకాశం లేదన్నారు. డిఎస్సీపై వైకాపా చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి అన్న డిమాండ్కు ఎలాంటి ఆధారాలు లేవని ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరి అన్నారు. వైకాపా నేతలు ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు మానుకోవాలి అని టీడీపీ నేతలు హితవు పలికారు. మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన పార్టీ అత్యంత అవినీతి పరిపాలన చేసి అగాధంలోకి ప్రజల చేత తొక్కబడిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. గత వాళ్ళ చరిత్ర చూస్తే మొత్తం అవినీతే, అక్రమాలు, దౌర్జన్యాలు. ఈరోజు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు. అందుకే గతంలో మేము ఒకసారి ఒక పేరు కూడా పెట్టాము దానికి, ఫేక్ పార్టీ. ఫేక్ మాటలు, ఫేక్ ప్రచారాలు, మొత్తం పైన నాయకుడి నుంచి కింద వరకు మొత్తం ఫేకే. అందుకే మరొక్కసారి నేను వాళ్ళకి ఈ ఫేక్ ప్రచారం ఏదైతే డిఎస్సి మీద ఫేక్ ప్రచారం చేస్తున్నారో, లేనిది ఉన్నట్టు చూపించాలనుకుంటున్నారో వాళ్ళకి ఒకటే చెప్పాలనుకున్నా. ఈరోజు ఎక్కడ ఉన్నారో వాళ్ళు చూస్తూ ఉంటారు. నాకు తెలిసి ఏం అసౌకర్యానికి ఏమో కూడా చెప్తున్నా, మీరుగా అధికారంలోకి రారు. కళ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారనుకునేది కళ. అదే మేము ఈరోజు కుండ బద్దలు కూడా చెప్తున్నాం. ఇంకొక ఈరోజు రైల్వే కోడూరులో ఒక ర్యాలీ చేశారు. ఏంటంటే 2-3 రోజుల ముందు నిరాహార దీక్ష చేశామని చెప్పారు. ఈరోజు మా లోకేష్ గారు రాజీనామా చేయాలని ర్యాలీ కూడా చేశారు. ఇది దాంట్లో ఒక దృశ్యం. నేను చూద్దాం అసలు ఏంటి వీళ్ళ నిజాయితీ అని చూస్తే, పాపం పల్లెల నుంచి కొంతమందిని సేకరించారు. వాళ్ళకి పార్టీకి అభిమానమో